నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 2024లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చిండ్రు. వచ్చి ఏం చెప్పిన ఆ రోజు, ఈ రాష్ట్రంలో లూటీ జరుగుతున్నది, అవినీతి జరుగుతున్నది, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతుంది అన్నాడు. ఏంటిది ఆర్ఆర్ ట్యాక్స్? రాహుల్ రేవంత్ ట్యాక్స్. స్క్వేర్ ఫీట్కి 150 నుంచి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర అని చెప్పిండ్రు. మరి ఎందుకో సంవత్సరం దాటిపోయింది చెప్పి, వార్షికోత్సవం కూడా అయిపోయింది. మరి ఎందుకు ఒక చిన్న ఎంక్వైరీ లేదు, కనీసం ఒక ఏజెన్సీ ద్వారా ఇన్వెస్టిగేషన్ లేదు? అంటే మాటలేనా? ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అంత తీవ్రమైన ఆరోపణ చేసి, అంత తీవ్రమైన మాట మాట్లాడి తర్వాత యాక్షన్ తీసుకోకపోతే ఏమనుకోవాలి? ఎవరు కాపాడుతున్నారు రేవంత్ రెడ్డిని? అమృత్ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది కంపెనీకి ఏమాత్రం అర్హత లేకపోయినా 2 కోట్ల లాభం ఉండే కంపెనీ 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఇది తప్పు అనే ఆధారాలతో సహా నేను పోయి ఇచ్చొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి. ఇంతవరకు చర్యలు లేవు. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఇప్పటికి 6 నెలలు. అలా పోయినప్పుడు మీడియా హడావుడి, 2 మెషిన్లు పోయినాయి, 3 మెషిన్లు పోయినాయి, కౌంటింగ్ చేస్తున్నారు నోట్లు. అందులోకి ఏమైందో దొంగకు తేలుగుట్టినట్టే ఉంది. ఆయన చెప్పడు, ఈయన చెప్పడు, ఈడీ చెప్పదు, పొంగులేటి చెప్పడు. 4వది, నిన్నగాక మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మేము ఆరోపణ చేసినాం, ఇది ఫైనాన్షియల్ స్కాము, ఫ్రాడ్ అని చెప్పినాం. చెప్పినట్టే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, వయలేషన్ జరిగినాయి, స్పెషలైజ్డ్ ఏజెన్సీతో ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పినాయి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తలేదండి? ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఉండదు? ఎందుకు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కదా, కేటీఆర్ బీఆర్ఎస్ విడిచిపెట్టారు. మోడీ గారు కూడా అన్నారు.